ప్రభునందు ప్రియ దేవుని విశ్వాసులారా, మరొకసారి మీ అందరికీ కూడా వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో ఈ రీతిగా కలుసుకొని మళ్ళీ దేవుని స్తుతించు కొరకు దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క గొప్పదైనటువంటి దేవునికి వందనాలు తెలుస్తున్నాం. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్న వరకు ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా మనందరం కూడా ముందుకు వెళ్దాం. సమయంలో మన మధ్య ఉన్నటువంటి దేవుని బిడ్డలు రమేష్ గారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. రమేష్ గారు మధ్యాహ్నకాల సమయంలో తండ్రి ఆయన మధ్యలో చేరి ప్రభావ ఆయన మీకు ప్రార్థించడం మీకు సమయం బట్టి ఆయన మీ మీద నిమిత్తం కూడా కలిసి ఉన్నాము తండ్రి. ఆయన మీకు తెలిసినంత ప్రభావం ఆయన మీ యొక్క లోకంలో తండ్రి ఇచ్చినటువంటి మహాకరణమైన ప్రభావం వల్ల తండ్రి ఆయన ఎంతగానో శ్రమించి ఉన్నారు యొక్క సహోదరులు తండ్రి మనసుని తండ్రి వారు చేసినటువంటి యొక్క సేవ వారు చేసినటువంటి యొక్క సేవను తండ్రి గుర్తించుటకు తండ్రి వారికి ఇక్కడికి తీసుకొని వచ్చి ఉన్నాం తండ్రి. వారిని దీవించండి తండ్రి. దినదినము వారు చేసినటువంటి సేవల్లో వారికి కావాల్సిన జ్ఞానాన్ని ఇంకా అధికంగా ఇచ్చారు. వారిని తండ్రి ఇక మీరు మెంటుగా వాడుకోమని ఉప చూపి తరలించి కాపాడమని ఏసు పరిశుభ్రమైన ప్రార్థనలో నడిపించినటువంటి తత్వం బట్టి వందనాలు తెలుస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో మెట్రో సెక్షన్ ఉమెన్స్ మినిస్ట్రీ డైరెక్టర్ గారు వారు ఉండటం చాలా సంతోషం. మొన్న నేను ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నానని సండే రోజు అనుకుంటాము మీకు మండే ఫోన్ చేసి చెప్పాను, వచ్చే వారం ఇలాగా ప్లాన్ చేస్తున్నామమ్మా అని చెప్తే వాళ్ళు కొంచెం వేరే ప్రోగ్రెస్ ఉండటం, వేరే ప్రొడక్ట్లో అంటే వెళ్ళాల్సిన ఇవన్నీ ఆలోచించి తప్పకుండా జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తామండి అని చెప్పి అప్పటికి కూడా నాకు నిన్న సాయంత్రం వరకు కూడా నాకు డౌటే అసలు వస్తారో రాదని. ఇందాక అందుకే చూడగానే కూడా నేను కూడా షాక్ అయ్యాను. అలాంటిది నాతో పాటు జాయిన్ అయ్యి చక్కగా ఈరోజు ఈ యొక్క కమ్యూనల్ సర్వీస్లోను ఈ యొక్క విశ్రాంతిని ఆరాధనలో మీరు అందరూ పాల్గొంటున్నట్టు ఇందుకు వందనాలు చెల్లిస్తూ వారిని ముందు రావాల్సిందిగా ప్రాంపూర్కి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ కమ్ అశ్వం గారు రండి. ఎందుకంటే ఇది కొంచెం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు మేము చాలా వరకు తిరిగి వచ్చామండి ఫ్లవర్స్ కోసం దండలు తీసుకోవాలని. అయితే సహజంగా రేపేదో హిందూ ఫెస్టివల్ ఉండటం అసలు అక్కడ అందుబాటులోనే లేవండి. ఏదేమైనా కూడా మన యొక్క ప్రేమ అంత గొప్పది ఇంకొక లేదు. అలాగా కనుక చిన్న ఫ్లవర్తో మా యొక్క రాళ్ళపేట మిర్జలు కూడా సంఘస్థుల యొక్క ప్రేమను స్వీకరించవలసిందిగా మనం చేస్తాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓకే, వారు ఒక 2 మాటలు చెప్పిన తర్వాత ఈ ప్రత్యేకమైన యాక్చువల్గా మీకు ఇక ప్రోగ్రామ్ కూడా మనందరికీ తెలిసిన విషయమే. ముందుగా చెప్పినట్టుగా నర్సెస్ని వారు చేసినటువంటి సేవలు మనం గుర్తించాలనేటువంటి ఆలోచన అంతే. అందులో డాక్టర్స్ ఉన్నా, మన యొక్క సంఘ బిడ్డలు ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నా, లేక
ఆ యొక్క మెడికల్ పారిశుద్ధ్య కార్మికులు ఎవరున్నా కూడా శానిటైజేషన్ సంబంధించినటువంటి వారు ఎవరున్నా కూడా వారిని మనం గుర్తించే వాళ్ళమే. ఎక్కువగా మనకి నర్సెస్ ఉన్నారు కాబట్టి అందులో వర్క్ చేస్తున్నటువంటి వారు, అలాగే చదువుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు కాబట్టి వారిని గుర్తించాలి, అట్లీస్ట్ వారు చేసిన సేవ అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ ఏర్పాటు చేయబడింది. మీలో ఒకవేళ ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉంటే కూడా పర్వాలేదు, మీరు జాయిన్ అవ్వచ్చు. మిమ్మల్ని ఖచ్చితంగా మీ సేవలు మేము గుర్తించుకుంటాం, అది మా అవసరత. కనుక సమయంలో పెద్దలు రాష్ట్రం గారు కొన్ని మాటలు మాట్లాడిన తర్వాత దీనికి సంబంధించి ప్రోగ్రామ్ సంబంధించి ఆ తర్వాత ఆ యొక్క సహోదరుని మనం ఆహ్వానిద్దాం. మరోసారి మీ అందరూ ఉన్నారు. పాస్టర్ గారు నాకు చాలా పలికిన మాటలకే వందనాలు చేస్తున్నాను. మీ అందరికీ కూడా వందనాలు. చక్కటి కార్యక్రమము ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలో ఏమైనా ఉందండి? మీ అప్రిషియేట్ నర్సెస్. మన దాని కింద ఏముంది? Thank you for the difficult and often heart-breaking work that you do each and every day. అంటే నేను తెలుగులో ఏం రాసుకున్నానంటే ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి ఒక్కరు అనగా నర్సులు అన్నమాట. అంటే ప్రత్యేకంగా నర్సుల గురించి మనం మాట్లాడుకుంటున్నాము. వాళ్ళని అభినందించడానికి ఇక్కడ ఉన్నాము. కఠినమైన మరియు తరచుగా హృదయం గాయపరచు చేయి పనికై మీకు వందనము. అంటే మేము మీ నర్సులకి వందనాలు చెల్లిస్తున్నాము. ఏమంటే ఎంత అంటే అప్పటికప్పుడు వచ్చేస్తుంటాయి కేసులు. మిమ్మల్ని మేము ఎలా అభినందించాలన్నది కూడా మాకు అర్థం కాదు. ఎందుకంటే అనుభవించే వాళ్ళకి అది తెలుసా, నొప్పి ఏంటో, ఆ బాధ ఏంటో. సో పాస్టర్ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశారు. పరలోకంలో దేవుడు మరియు ఎవరుంటారు? దేవదూతలు. అయితే ఈ దేవదూతల పని ఏంటంటే ఏమంటారు? దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎటువంటి ఆపదలు కష్టాల్లో పడకుండా ఏం చేయమన్నారు? దేవుడు ఆ దూతలను మనకి కాపలా ఉంచుతున్నారు. ఇది చక్కటి అంటే మనం ఆయన నమ్ముకుని ఉంటాం కాబట్టి మనం ఇలాగ ఖచ్చితంగా ఈ వాక్యం మన హృదయాల్లో నాటింప చేసుకోవాలి. ఎందుకంటే మనం దేవుడు నమ్ముకుని పెట్టాం కాబట్టి మనకు కష్టాలు వస్తాయండి. మన రాబోతే ఎవరికి వస్తాయండి? సో ఆ వచ్చిన కష్టాన్ని మనం అయ్యో ప్రభువా ఎందుకు వచ్చింది నాకే అని అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రభు ఇది నాకు ఇచ్చావు, మా ఇష్టంతో మేము ఈ లోకంలోకి రాలేదు. సో మీరు మమ్మల్ని సృష్టించారు కాబట్టి మాకు ఇచ్చిన ఈ ఆపద మీరే ఏం చేయాలి? తీసివేస్తారన్న నమ్మకం మనకి చాలా గట్టిగా ఉండాలన్నమాట. అంటే ఈ దేవదూతలు ఎలా ఉన్నారంటే మనకు అన్ని వేళలు ప్రతి ఒక్కరిని ప్రతి క్షణము మనమైతే అంటే వాక్యం ఎలా సెలవిస్తుందంటే తల్లి అయిన మనుషులు కానీ నేను నిన్ను ఎప్పుడు మరవనంటున్నా. సో ఈ కనిపెట్టుకొని ఉంటారనమాట ఎవరు? దేవదూతలు. వారికి దేవుడు ఇచ్చిన ఈ పని అన్నమాట. అయితే ఈ నర్సులు రోగుల ఎడల ఆమె చేయి పరిచర్యలో ప్రతి క్షణము వారికి ఉన్న అనారోగ్యం బట్టి ఎలా ఉండాలో అమ్మ ఎలా ఉంది మేమున్నాము అనే ధైర్యము ఆ నర్సు ఆ రోగులతో మాట్లాడుతూ చక్కటి మాటలు మాట్లాడుతూ ధైర్యాన్ని ఇచ్చేలాగా ఉండాలన్నమాట. అదే వాళ్ళు చేసే పనులు. తీసుకోకూడదు. డాక్టరు నర్సు అంటే ఈ పేషెంట్ ఏం చేస్తారంటే ఆమెకు ఉన్న నొప్పిని తట్టుకోలేక ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు అయినా ఈ నర్సు ఏం చేయాలంటే అమ్మ మేము ఉన్నామమ్మా, నీకేం ధైర్యంగా ఉండమ్మా, మేము మందులు ఇస్తున్నాం కదా, నీకు తగ్గిపోతుంది
సరిపడు ఓదార్పుని ఇవ్వాలి, సున్నితంగా మాట్లాడాలి, చాలా బాధ్యత తీసుకోవాలి. అంటే ఇంజక్షన్ ఇవ్వడం చాలా మంది కొంతమంది కోపంగా ఉంటారు, ఇష్టం వచ్చినప్పుడు చేస్తుంటారు. అంటే టీవీలో చూస్తుంటాం, అది చూసినప్పుడు చాలా భయంగా ఉంటుంది, బాబు ఎలా చేస్తున్నారు అంటాం. సో అలా కాకుండా నర్సులు ఏం చేయాలంటే మేము అంటే ప్రభుకి మొరపెట్టుకోవాలి ఫస్ట్. మాకు వచ్చే అంటే మేము ఈరోజు డ్యూటీకి వెళ్తున్నాము, ఎటువంటి పేషెంట్లు వస్తారో మాకు తెలియదు, మేము వారితో చక్కగా ఉండి వారికి సహాయం చేయనట్టు మమ్మల్ని మీకు సమర్పించుకుంటామన్న సమర్పణ నర్సుకి ఉంటుంది. ప్రత్యేకంగా చెప్తున్నాను, అంటే నా ఇది కాదు. సో ఇది ఎప్పుడైతే నర్సుకి ఉంటుందో బాధ్యత, అప్పుడు ఏం చేయాలి? నర్సమ్మ రోజు మార్నింగ్ లేవగానే డ్యూటీకి వెళ్ళడం ముందు వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఆ చదువుకున్న వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యానుసారంగా నడుచుకున్నట్లు ప్రార్థన చేయాలి. ప్రభా, నాకు ఎటువంటి పేషెంట్లు వస్తారో తెలియదు, కానీ నేను వారితో చక్కగా ఉండున్నట్లు మమ్మల్ని ఆశీర్వదించండి అని ఆమె కోసమే కాదు, ఆమెతో పనిచేస్తున్న ప్రతి ఒక్కరితో కూడా ప్రార్థనలో పెట్టుకోవాలి. అయితే ఈ నర్స్ అనే పదంకి 5 అక్షరాలు ఉన్నాయి ఇంగ్లీష్లో. సో ఈ 5 అక్షరాలు ఏం చెప్తున్నాయో మనం చూద్దాము. ఎన్ అంటే నోబిలిటీ, యు అండర్స్టాండింగ్, ఆర్ రెస్పాన్సిబిలిటీ, ఎస్ సింప్లిసిటీ, ఈ ఎఫిషియన్సీ. అంటే దీన్ని మళ్ళీ నేను తెలుగులో ఏం రాసుకున్నాను అంటే, ఈ ఇంగ్లీష్ 5 అక్షరాలను కలిపి ఒక అర్థాన్ని ఇస్తున్నారు. అదేమనగా గొప్ప జ్ఞానముతో అర్థం చేసుకొని బాధ్యతగా నమ్రతతో సామర్థ్యము గల అన్న మాట అన్నమాట. ఇప్పుడు ఏంటి ఇక్కడ రాసిన పాస్టర్ గారు రాయించిన వాక్యం ఏంటి? డిఫికల్ట్, ఎంత కఠినమైన, చాలా కష్టమైన పని, చాలా కష్టమైన పని. మనం అంటామే ఇప్పుడు నర్సు ఉందే కానీ సరిగ్గా చూస్తలేదా అంటే మనకున్న ఆందోళన అటువంటిది. ఎందుకంటే మనం అది రోగాన్ని అనుభవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి పడుతున్న కష్టాన్ని మనం చూడలేక ఏమంటాము, అమ్మ నర్సమ్మ కొంచెం అది చేస్తూనే ఉంటాం వాళ్ళ పని, అయినప్పటికీ మనం కంగారు ఆపుకోలేము. అంటే మనకున్న ఆత్మత అలాంటిది. కానీ మనకంటే ఎక్కువ నర్సుల బాధ్యత. డాక్టర్లు కూడా నర్సులనే ఇబ్బంది పడుతుంటారు, ఇదే అదే అదే అంతే అనేసి. అసలు నర్సులకి ఎంత ఓపిక అంటే చెప్పలేమండి. దేవునికి సమర్పించుకుంటే కానీ ఆ ఓపిక రాదండి ఎవరికి. మరొకసారి ఈ యొక్క అర్థాన్ని చెప్తున్నాను. జ్ఞానం, గొప్ప జ్ఞానం, మళ్ళీ ఉత్తి జ్ఞానం కాదు, గొప్ప జ్ఞానముతో అర్థం చేసుకొని, అంటే అడగాలన్నమాట ప్రతిరోజు. నిన్న ప్రార్థన చేసుకున్నానులే, దేవుడు నన్ను దీవిస్తాడులే, లేకపోతే నాతో ఉంటాడు అన్నది ఎప్పుడు ఉండకూడదు. మనం రోజుకి 3 పూటలు భోజనం చేస్తాం. మార్నింగ్ తిన్నాం కదా, ఇక మధ్యాహ్నం తింటాను అనుకోమే అస్సలు. సో అంతని చెప్పేసి ఈ వాక్యం ఎప్పుడు మనం తీసుకోవాలి. ఎలాగా? గొప్ప జ్ఞానంతో అర్థం చేసుకొని బాధ్యతగా నమ్రత, అంటే తనకు తాను తగ్గించుకొని సామర్థ్యము గల అన్న అర్థం అన్నమాట. దేనికి? ఈ నర్స్ అన్న 5 అక్షరాల అర్థం అది. ఒక నర్సు ఎలా ఉండాలి? ఆమె యొక్క ఆత్మవిశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది. అంటే నాకు వచ్చిన రోగి, అంటే హాస్పిటల్లో చాలా మంది ఉంటారు. కొంతమందిని నువ్వు చూసుకో అంటారు, ఇంకొంతమందిని నువ్వు చూసుకో అంటారు. అంటే రోజు వాళ్ళకి డ్యూటీలు మారుస్తూ ఉంటారు. ఎందుకంటే నాకు ఉన్న అనుభవం, నా 2 కూతురు బిఎస్సీ నర్సులు. సో వాళ్ళు ఏం చేస్తారంటే కష్టపడతారన్నమాట బాగా. అంటే ఎవరు దేవునికి దగ్గరగా జీవిస్తూ, వాక్యాన్ని చదువుతూ, వాక్య ప్రకారం జీవిస్తూ, ప్రార్థనా పూర్వకంగా ఉన్నవారు ఏం చేస్తారు? ప్రతి క్షణం ప్రభా నాకు ఇచ్చిన ఈ పేషెంట్ను చక్కగా మీరు అనుకున్న రోగాన్ని తీసేయండి, త్వరగా ఇంటికి వెళ్ళి వాళ్ళతో కలిసి ఉండేలా, కుటుంబ సభ్యులతో కలిసి ఉండేలాగా చేయండి అని చెప్పేసి ఈ నర్సు ఎప్పుడు ప్రార్థన పూర్వకంగా వారికి
ఇచ్చే ఇంజెక్షన్ కానీ టాబ్లెట్ కానీ ప్రార్థన చేసుకుని ఇవ్వాలి. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ప్లేస్ కళాశాల ఉంది నర్సపూర్లో. అక్కడ స్టూడెంట్స్ ఎలిమెంటరీ, హై స్కూలు, మరి డిగ్రీ కళాశాల. సో ఈ ఏజ్లో ఫస్ట్ అంటే ఇంటర్మీడియట్ అది చదువుకొని బయటికి అంటే అప్పుడే వాళ్ళు డిగ్రీకి వెళ్తారన్నమాట. అంటే వాళ్ళ చాయిస్ అంటే క్లాస్లో 40 మంది ఉన్నారనుకో వాళ్ళకి టీచర్స్ ముందే అడుగుతారన్నమాట క్లాసుల్లో. అంటే అవి డ్యూటీ అన్నమాట. వీళ్ళే 2-3 స్టూడెంట్స్ ఇచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీరు ఈ 12వ తరగతి అయిపోయాక అనేసి అని మీ ఇష్టాన్ని మీ గోల్ ఏమై ఉందని చెప్పేసి అడుగుతారన్నమాట టీచర్స్. అడిగి మీరు మీ ఇష్టాన్ని మీరు ఏమవ్వాలనుకుంటున్నారో పేపర్ మీద రాసిమ్మంటారు. అప్పుడు కొంతమంది అంటారు నర్స్ కావాలని, నేను నర్స్ని అవుతాను బాగా చదువుకుని. కొంతమంది డాక్టర్లు అంటారు, కొంతమంది ఇంజనీరింగ్స్. అలాగా అంటే ఇప్పుడు మనం ఈ ఇందాక వాక్యము ఫస్ట్ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉంది మాట. ఏమని చదువుకున్న ప్రవక్తలుగా ఉన్నారు, టీచర్స్గా ఉన్నారు, బోధకులుగా ఉన్నారు. అంటే అలాగే అక్కడ కూడా వాళ్ళు అడుగుతారు అన్నమాట, నువ్వేమవుతావు. కొంతమంది పాస్టర్ అవుతానంటారు, కొంతమంది ఏమో నేను దేవుని సేవలో సాంగ్స్ పాడతాను అనేసి. సో అలాగా నాకు ఇంతమందిలో ఇష్టమైనది ఒకటి నర్సే. ఎందుకంటే వాళ్ళ సమర్పణ చాలా గొప్పది. వాళ్ళకు ఉన్నది కూడా మర్చిపోతుంటారు ఒక్కోసారి. టైంకి భోజనం కూడా తినరండి. అంత అలాంటి పేషెంట్స్ వస్తూ ఉంటారు. వాళ్ళని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలన్న ఆశ తపన ఈ నర్సుకి ఉంటుందన్నమాట. అయితే రోజు చేయి పని మరొకసారి చెప్తున్నాను. ఎలాగ నర్సు తన ఆత్మవిశ్వాసము దేవునితో ఉండాలి, వాక్యాన్ని చదువుకోవాలి, ప్రార్థన పూర్వకంగా ఉండాలి. అయితే మనం బైబిల్ వాక్యం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుండి 16 వరకు ఎవరైనా చదువుతారా? 5:13 నుంచి 16. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత తొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మరొక వాక్యము లూకా సువార్త 10వ అధ్యాయం 30 నుండి 35. అంటే మీరు అందరూ బైబిల్ చదువుతారు కాబట్టి ఆ వాక్యం మీరు ఇంటికెళ్ళి కూడా చదువుకోవచ్చు. అంటే ఏమని పోల్చారు? ఉప్పుతో పోల్చారు అన్నమాట. అది రుచిని వేస్తుంది. ఎలాగైనా సరిపడినట్టుగా వేసుకుంటే కొంచెం ఎక్కువైతే ఏం చేస్తారు? దాన్ని ఎంతో సెర్చ్ చేయాలని చూస్తాం, అయినప్పటికీ దాని సారం పోదండి. సో ఉప్పుతో పోల్చబడ్డాము, లైట్తో. అంటే ముఖ్యంగా నర్సుల గురించి లైట్తో పోల్చారు. అందుకు యేసు ఇట్లనెను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు వెళ్ళుచు దొంగ చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచి అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయిరి. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవ వెళ్ళుట తటస్థించెను. అతడు అతన్ని చూసి పక్కగా పోయెను. అలాగనే లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూసి పక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు. అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెను ద్రాక్షరసమును పోసి అతని గాయమును కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూటకుళ్ళ వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకుల వానికి ఇచ్చి, ఇతన్ని పరామర్శించుము, నీకు ఇంకా ఏమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పిపోయాను. అంటే ఇక్కడ నర్సు
చేసే పని ఎలాంటిదండి చూసి నాకెందుకులే అనేసి ఎప్పుడు ఉండకూడదు. ఏమైనా ఇద్దరు వచ్చారు, ఏం చేశారు, నాకెందుకులే అనేసి చూసి పక్కన పోతున్నారు. ఇద్దరు వచ్చారు, మూడోవాడు ఏం చేశాడు, దగ్గరికి వెళ్ళి ముట్టి అతని గాయాలను కట్టాడు. అంతేకాదు మళ్ళీ ఏం చేశాడు, అతను అంటే ఏదో పనికి అనుకున్నారు, ఆయన విడిచిపెట్టలేదు. సో నేను వచ్చే వాళ్ళకి జాగ్రత్తగా ఇతన్ని చూడు, ఏదైనా ఖర్చు అవుతే లేకపోతే నువ్వు ఎంత అడిగినా నేను ఇస్తాను అంటే డబ్బు కాదండి ఇక్కడ కావాల్సింది, ప్రేమ, బాధ్యత, మళ్ళీ తనను తను తగ్గించుకుని స్వభావం ఉండాలి. అందుకని మనం ఫస్ట్ ఏం చెప్పాను, పరలోకంలో ఎవరు ఉంటారు, దేవుడు దేవదూతలు. సో నర్సులు కూడా దేవదూతల వల్లే పోల్చారనమాట. వాళ్ళు చక్కగా వైట్ డ్రెస్సులు వేసుకుని ఉన్నప్పుడు వాళ్ళని చూస్తే ఎలా ఉంటుందంటే దేవదూతను చూసినట్టే ఉంటారు. అంటే అంత దేవుడు వాళ్ళని దేవదూతలతో పోల్చారు కాబట్టి సో ఈ వాక్యం మీరు మీ హృదయాల్లో నాటింపు చేసుకొని మేము నర్సులం కదా మాకేంటి అన్నది ఎప్పుడు ఉండకుండా మీకు ఇచ్చిన అంటే మీరు ఎంతో ఇష్టంతో తీసుకున్న సబ్జెక్ట్ ఇది. ఆ రోజు చిన్నప్పుడే 12వ తరగతిలోనే అడిగారు టీచర్స్, నేను ఇలాగ అవుతానా, అందరూ అలాగ అవ్వలేదు. మనం చూసుకున్నట్టు కొంతమంది వంటగాళ్ళు కుర్చీగా, కొంతమంది కాడగాళ్ళు, అందరూ అన్ని పనులు చేయలేదు. అది దేవుడు ఇచ్చిన తలాంతులు. సో ఈ యొక్క తలాంతులు మీరు మీ హృదయాలు పెట్టుకుని మీకు వచ్చే పేషెంట్స్ని మీరు చక్కగా చూస్తూ, అంటే ఈ పరిస్థితి చాలా ఘోరమైనది, ఎంతో భయంకరమైనది. ఆ మాట వింటుంది కోవిడ్, ఆ మాట వింటే ఎంత భయపడిపోతున్నామో, అయినప్పటికీ నర్సులకి తప్పట్లేదండి. వాళ్ళు ఎందుకంటే సమర్పించుకున్నారు కాబట్టి ఆ సమర్పణతోటి వాళ్ళు ముందుకెళ్ళి వాళ్ళు ముట్టుకునేవన్నీ చేస్తారు. ముట్టుకోవద్దు అంటున్నారు మనుషులు. ఎంత కాలమని మనం ఇళ్ళలో ఉన్నాము, అదంతా శాపం అన్నట్టు. అంటే సాతాను అంటున్నాడు, నేను మీ చర్చిలన్నీ మూసేశాను అని గొప్పగా అంటున్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు చర్చిలు మూసాము కానీ నేను ప్రతి ఒక్క ఇంటికి దేవాలయాన్ని చేశాను. ఎంత గొప్ప వాక్యం అండి ఇది. సో అందుకని మరి నేను ఇచ్చిన సలహా నర్సులకి, మీ పనిలో మీరు చక్కగా ఉండండి, దేవుని దీవెన పొందుతూ మీరు సమర్పణతో మీ పనులు మీరు చేసుకోవాలని నా యొక్క ప్రార్థన. పాస్టర్ గారు ఇచ్చిన యొక్క గొప్ప అవకాశానికి వందనాలు తెలియజేస్తున్నాను. ఓకే, చాలా చక్కటి సందేశం అండి నిజంగా. ఎందుకంటే నర్సెస్ ఉండాల్సినటువంటి క్వాలిటీస్ అయితే ఇప్పుడు మనం చెప్పేంత కూడా కాదు, అదంతా స్టడీస్ లోనే నేర్చుకున్నారు. అలాగే అది వారి యొక్క సర్వీస్ ఇప్పుడు చేస్తున్నటువంటి సర్వీస్ లో కూడా వారు దాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తున్నారు. అలాగే పెద్దలు పాస్టర్ గారు అనుభవాన్ని కూడా ఇక్కడ ఆధ్యాత్మికంగా జోడించి వారిని ఇంకా ఆత్మీయంగా బలపరచడానికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క సంఘం తరఫున, అలాగే ఈ యొక్క సంఘ కాపరిగా నా తరఫున ప్రత్యేకంగా పాస్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సమయంలో ఆలస్యం చేయకుండా మన మధ్య ఉన్నటువంటి ఆ యొక్క సోల్జర్స్ ని పిలిచేద్దాం. ఓకే, పిలిచి ఈ యొక్క సంఘం తరఫున చిన్న సత్కారం, వారిని గౌరవించాలని ఆశపడుతున్నాం కనుక ఓకే పాస్టర్ గారు. ఈ సమయంలో మళ్ళీ ఒక గౌరవ ఫస్ట్ పాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే ఆమె ఎక్స్పీరియన్స్ కూడా చాలా కాలం నుండి చేస్తున్నారు. నేను చూసినప్పటి నుండి చూస్తున్నాను, ఆమె వచ్చినప్పటి నుండి. అంటే హైదరాబాద్ మెట్రో సెక్షన్ ఫస్ట్ 5 సంవత్సరాలు చేశాను. నర్సులు అంటే ఇలాగే ఉండాలి అనేసి నేను సో ఏమైనా అంటే నర్సులు అంటే అలాగే ఉంటారు. సో ఈ సమయంలో కుమారి కృష్ణపతి గారిని ముందుకు రావాల్సిందిగా కూర్చోండి.
ఓకే. తర్వాత మన మధ్య ఉన్నటువంటి మరో సహోదరి సహోదరి కీర్తి క్రిస్టఫర్ గారు. ప్లీజ్ రావాలి. మన మెట్రో సెక్షన్ అధ్యక్షులైనటువంటి ఫస్ట్ కే క్రిస్టఫర్ గారి యొక్క రెండవ కుమార్తె వారు కూడా చక్కటి సేవ యొక్క నర్సింగ్ చేసి ఆయా ప్రాంతాల్లో ఆయా హాస్పిటల్స్ ఈ కోవిడ్ టైంలో కూడా చక్కటి సేవ చేస్తున్నటువంటి వారు. అదే అలాగనే మరొక సహోదరి ప్రత్యూష, మన జీవన గారి కుమార్తె. నిజంగా జీవనాన్ని చూసి సంఘం చాలా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యూష ఈ సహోదరి కూడా బేస్ నర్సింగ్ చేసి మన రాజమండ్రి వాళ్ళ కరస్పాండెంట్ పేరే చెప్తున్నా తప్ప వీళ్ళిద్దరు కూడా ఏమి కూడా ముగ్గురు కూడా ఏమో జీఎన్ఎం అక్కడే చేసింది, తర్వాత బిఎస్సి వేరే ప్లేస్, కానీ ముగ్గురు కూడా అదే కాలేజ్ లో చదువుకున్నారు, ప్రియదర్శిని నర్సింగ్ కాలేజ్. ఓకే, చాలా సంతోషం. ప్రత్యూష చక్కటి సేవ చేస్తుంది. ఆమె కూడా ఇక్కడికి నేను వచ్చినప్పుడు ఆమె ఇంకా చదువుతూనే ఉంది, నర్సింగ్ చదువుతుంది. అది పూర్తి చేసుకోవడం రావటం చక్కగా మళ్ళీ డ్యూటీ చేస్తూ కరెక్ట్గా ఈ కోవిడ్ టైంలో కూడా ఆమె సెలవులు పెట్టడం కానీ అలాంటి ఏం లేదండి, చక్కగా సేవ చేస్తున్నారు. అలాగే మరో సహోదరి జ్యోతి, మన మోహన్ రావు గారు గ్రేసీ గారి కుమార్తె. ఆమె కూడా మన సంఘ బిడ్డ. వారు మన యశోద కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అక్కడ బిఎస్సీ నర్సింగ్ చేసి వారు ఇప్పుడు మళ్ళీ ఇంకా కిమ్స్ హాస్పిటల్లో సేవ చేస్తున్నారు. నర్సింగ్ సేవ చాలా కమిట్మెంట్తో ఉన్నటువంటి బిడ్డలు. మరొక కాబోయేటువంటి నర్స్ ఇంకా ఇద్దరు ఉన్నారు నేను అనుకున్నాను. మన సికింద్రాబాద్ స్కూల్ ట్రస్టర్ గారి కుమార్తె, అలాగే ఇద్దరు బిడ్డలు కూడా చంద్రలేఖ రమేష్ గారి కుమార్తె, రమేష్ గారు అలాగే శ్రీదేవి గారి కుమార్తె ఇప్పుడు ఇంకా చదువుతున్నారు, సెకండ్ ఇయర్ ఇప్పుడు బిఎస్సీ నర్సింగ్ చేస్తుంది ఆమె. వీరందరి సేవలు చాలా అవసరం మనకి. కనుకనే అంటే ఈ సంఘానికి కూడా చాలా ఉపయోగకరంగా అయింది. ఎందుకో చెప్పండి, అనేక మెడికల్ క్యాంప్స్ పెట్టడానికి మనకు యూజ్ అయింది. కొన్ని సందర్భాల్లో ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు, నేను ఇక్కడ కొత్తగా వచ్చినప్పుడు మెడికల్ క్యాంప్ పెట్టినప్పుడు ఇందులో ముఖ్యంగా కీర్తి కిషోర్ గారు అయితే వేరే ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు. మిగిలిన ముగ్గురు కూడా నాకు ఇక్కడ సహాయకులుగా అప్పుడు ఉన్నారు, నాకు బాగా గుర్తు అనమాట. కనుక చాలా చక్కటి సేవ. అసలు సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కొన్ని చేస్తున్నప్పుడు ఆ కార్యక్రమాల్లో కూడా మాకు తోడుగా ఉండి, మెడికల్ క్యాంప్స్ తోడుగా ఉండి చక్కగా నడిపించినటువంటి బిడ్డలు వారందరినీ ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో మొట్టమొదటిగా పాస్టర్ గారిని, మన యొక్క మిసెస్ మణి క్రిస్టఫర్ గారిని, పాస్టర్ గారిని ఒక సాల్వతో సత్కరించవలసిందిగా మనం చేస్తున్నాను. అటు తర్వాత కాబోయే నర్సు చంద్రలేఖ వారికి పువ్వులతో మన యొక్క ఎఫెక్షన్, లవ్ అండ్ ఎఫెక్షన్ మనం వ్యక్తపరచవలసిందిగా మనం ఆహ్వానిస్తున్నాను. ఆ తర్వాత మిగిలిన సిస్టర్స్ నేను సభతో నేను కూడా గౌరవిస్తాను సంఘం తరఫున. అంటే ఇక్కడ తెలుస్తుంది, లైన్లో వస్తుంది, మరీ లాంగ్ అయిపోతుంది. ఇక్కడ తెలుస్తుంది, ఇక్కడ తగ్గింది నాకు అక్కడ మనకి ఇందులో తెలుస్తుంది.
సమయంలో మన యొక్క మెట్రో సెక్షన్ ఉమెన్స్ మినిస్ట్రీ డైరెక్టర్ గారు మనీ క్రిస్టఫర్ గారు ఆశ్రమ్ గారిని ఈ యొక్క సాల్వతో సత్కరిస్తారు. ఆ తర్వాత మన యొక్క సంఘ విశ్వవిద్యాలయాలు చంద్రలేఖ పూలతో వారిని మన యొక్క ప్రేమలు వ్యక్తపరుస్తారు. నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి పాస్టర్ గారికి వందనాలు. మరి ఇంకా సత్కారము ఇంతనే వచ్చింది కాదండి, దేవుడు వాళ్ళకి వాళ్ళు చేసే పనులు ఆయనకు ఇష్టమైంది కాబట్టి వీళ్ళని ఎన్నుకొని మరి సేవలు ఇంకా మెండుగా వాళ్ళు చేసినట్టు దేవుడు ఆశీర్వదించి దీవించిందట. చక్కగా ఆరోగ్యము వీళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యంగా ఓకే అమ్మా రైట్. తర్వాత ఓకే సహోదరి కీర్తి క్రిస్టఫర్ గారు వారిని కూడా ఒక సాల్వతో మనం సంఘం తరఫున సత్కరిద్దామండి. తర్వాత మరొక సంఘ గవర్నమెంట్ ప్రత్యూష సహోదరు కూడా మరొక సంఘ బిడ్డ ఎవరి బిడ్డ అయినటువంటి సహోదరి జ్యోతి. ఓకే, ఈ సమయంలో వారి యొక్క ఎక్స్పీరియన్స్ 2 minutes అండి. 4 minutes కాబట్టి అంటే సర్వీస్లో ఉన్నారు మీరు ఈ టైంలో అంటే ఈ పాండమిక్ టైంలో ఎలాగా అసలు మీ యొక్క సర్వీస్ అనేది ఒక 2 minutes షేర్ చేసుకున్నది ఆలోచిస్తున్నాను. 2 నిమిషాలు అంటే మీరు గుర్తునే చెప్పండి. అమ్మా ఆలోచించే టైం గట్టిగా మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఫస్ట్ అట్లానే దేవుడికి చాలా మేము 100% క్యూర్ అయితే చేయలేము కానీ 100% కేర్ అయితే ఇస్తాము. అదైతే మేము గ్యారంటీ ఇవ్వగలం. మాకైతే అది రిక్షా కూర లేదంటే వేరే క్యాస్ట్ ఇట్లాంటివి ఏమీ ఉండవు. ఎవరైనా మాకు ఒకటే, మేము 100% కేర్ అయితే ఇస్తాము. ప్లస్ చేయడం వల్ల మన ఫ్యామిలీకి కమ్యూనిటీకి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇది నా ఫీలింగ్. సో మీకు ఇచ్చే నేను అడ్వైజ్ ఏంటంటే ఎప్పుడన్నా మనకి ఏదైనా అనారోగ్యం కానీ ఏదైనా వచ్చినప్పుడు నాకు ఏదో ఉంది ఏదో అయిపోతుందంటే అదే ఫస్ట్ సిక్. సో మనం ఎప్పుడు అలా అనుకోకుండా నాకు ఏం లేదు అని ప్రే చేసుకుని మంచిగా ఉంటే మనకి ఏమీ ఉండదు. థ్యాంక్స్. దేవుడు నమ్ముకున్న మీ అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. 6 months నుంచి మేము ఇంటికి కూడా రావట్లేదండి. ఈ కోవిడ్ వల్ల మాకు అక్కడే అకామిడేషన్ అంతా ఇచ్చారు. 6 months చాలా హారబుల్గా ఉండే. కాకపోతే ఇప్పుడు
ఒక్కోసారి 5 o'clock కూడా ఫుడ్ తినేవాళ్ళం, ఒక్కోసారి అప్పుడు కూడా ఫుడ్ లేదు. అయినా కూడా దేవుడు మమ్మల్ని ఈ స్థాయిలో అందరికీ హెల్ప్ చేసే అవకాశం ఇచ్చినందుకు దేవుడికి వందనాలు. ఇక్కడ ఆరోగ్యంగా ఉంచినందుకు అంగన్వాడీ దేవుడికి ఏమి ఇచ్చినా మేము తీర్చలేదు. అంగన్వాడీ దేవుడికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. ఓకే. నిజంగా మమ్మల్ని గుర్తించి ఈరోజు ఎవరో కాకుండా ఆత్మీయంగా ఇక్కడ మమ్మల్ని గుర్తించడం చాలా హ్యాపీ. దేవాలయంలో గుర్తించబడటం అన్నిటికంటే ఇందాక చిన్న పిల్లలైనా కానీ ప్రతిష చక్కని మాట చెప్పి 100% క్యూర్ చేయడం కానీ 100% కేర్ ఇవ్వగలరు. ఎందుకంటే ఇక్కడ నైటింగేల్ చూపిస్తున్నారు. ఆమె చేతిలో ఏముందంటే లైట్. ఎందుకంటే లోకానికి వెలుగు దేవుడు, అనారోగ్యంతో ఉన్న వారికి వెలుగునిచ్చేది సిస్టరే. చాలా మంది వాళ్ళకున్న ఫ్రస్ట్రేషన్స్ లో ఎన్నో మాటలు ఉంటారు, అయినా కానీ సిస్టర్ ఎప్పుడు కూడా హార్ట్ఫుల్ గా తీసుకోదు. అవి వాళ్ళు అంటారు, అన్న వాళ్ళకి గుర్తుంటే కానీ విన్నా ఆమె అసలు ఏమన్నదో కూడా గుర్తుపెట్టుకోదు, బయటకు వచ్చేస్తారు. క్యాన్సర్ పేషెంట్స్ 1-2 months కంటిన్యూ ఇల్లు చూడకుండా హాస్పిటల్లోనే ఉంటారు. అటెండర్స్ కి తినడానికి ఫుడ్ కూడా ఉంటుంది ఒక్కోసారి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడమే బుకింగ్ కాదు, వాళ్ళకి కంప్లీట్ కేర్, వాళ్ళు తిన్నరా లేదా చూసుకొని అటెండర్స్ కూడా కేర్ చేసే వాళ్ళు నర్సెస్. ఎందుకంటే డాక్టర్ కూడా కంప్లీట్ భరోసా నర్స్ మీదే పెట్టుకుంటారు. నర్స్ చెప్పే దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు ట్రీట్ చేస్తూ ఉంటారు. డాక్టర్స్ చాలా వాల్యూ ఇస్తారు సిస్టర్స్ కి. ఎందుకంటే ఈ కరోనా టైంలో చాలా మంది నర్సెస్ కి ఫేస్ చూస్తే అందరికి యంగ్గా ఉన్న ఫేస్ మొత్తం చేంజ్ అయిపోయింది. రోజు మాస్క్ పెట్టుకొని పీపీఈలు వేసుకొని గాలాడక. ఎందుకంటే లిటరల్ గా చెప్పాలంటే అవన్నీ మనం ఫ్రీగా వాష్రూమ్కి వెళ్తాం, వాళ్ళకి వాష్రూమ్కి వెళ్ళడానికి కూడా ఉండదు. వన్స్ ఇక్కడ మనకి పిక్చర్లో చూపించినట్లు ఆ కిట్ వాళ్ళు వేసుకుంటే తాగడానికి ఉండదు, వాష్రూమ్కి వెళ్ళడానికి ఉండదు. ఒక మాస్క్ మనం రోజు కట్టుకుంటే సింపుల్ గా తీసేస్తాం, కానీ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళు 3-4 మాస్క్ పెట్టుకుంటారు. తీయడానికి అంత ఈజీగా రాదు. అలాంటి ఎందుకంటే ఎవరికైనా సరే మానేసి ఇంట్లో కూర్చోవచ్చు, అందరూ మానేసి ఇళ్ళలో కూర్చున్నారు పరిస్థితి వచ్చినప్పుడు. కానీ వాళ్ళు చేస్తే నర్సింగ్ కి జాయిన్ అయినప్పుడు ఒక ప్లెడ్జ్ చేపిస్తారు ప్రతి నర్స్ చేత. దానికి కట్టుబడి ఉండి డ్యూటీస్ చేశారు ఈరోజు అందరూ. కానీ ఎవరో ఎక్కడో గుర్తించడం కంటే దేవాలయాన్ని గుర్తించబడడం చాలా ఆశీర్వాదం నేనైతే. ఎందుకంటే మనల్ని ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తాను, అదే అనుకున్నాను. ఎందుకంటే ఈరోజు మిషన్ రిపోర్ట్లు కూడా హెల్త్ గురించి రావడం, లక్కీగా మా యూనిఫామే వైట్, మేము వైట్లో ఉండడం ఈరోజే అన్ని నేను అనుకున్నాను దేవుడి యొక్క ప్రణాళిక. అయిపోయినప్పుడు అనుకున్నాను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుందామని కాదు, ఎందుకంటే వైట్ అంటే దేవునికి చాలా ఇష్టం. సో నర్సెస్ అలా ఉండడం దేవుడు ఆశీర్వాదం అనే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే చాలా మంది హాస్పిటల్కి వచ్చినప్పుడు ఇప్పుడు నమ్మేది ఒకప్పుడు నర్స్ని ఒక దేవతలో చూసేవాళ్ళు, రాష్ట్రం గారు ఇందాక చెప్పినట్లు ఏంజల్లా చూసేవాళ్ళు. ఇప్పుడు మనీ మైండ్ అవ్వడం వల్ల మనీ పే చేస్తున్నాం కాబట్టి మాకు సర్వీస్ చేయాలనుకుంటారు. కానీ వాళ్ళల్లో కూడా హ్యుమానిటీ ఉన్న వాళ్ళు డాక్టర్ కంటే ఎక్కువగా నర్స్నే బిలీవ్ చేస్తారు. ఎందుకంటే డాక్టర్ ఒక రోజు మొత్తంలో 5 నిమిషాలు కనిపిస్తారు. హాస్పిటల్ వాళ్ళు 24 hours అడ్మిట్ అయ్యింటే 5 minutes కనిపిస్తారు డాక్టర్. మిగతా 24 hours అక్కడ ఉండి నర్సే వాళ్ళని అన్ని రోల్స్ ప్లే చేస్తారు. మదర్ రోల్, సిస్టర్ రోల్, ఫాదర్ రోల్. ఎందుకంటే వాళ్ళు సైకలాజికల్గా డిప్రెస్ అవుతున్నప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. వాళ్ళకి ఏదైనా ఎందుకంటే చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తారు ఆ టైంలో వాళ్ళకు మదర్ లాగా ట్రీట్ చేస్తారు. వాళ్ళు మంచి అడ్వైజర్గా ఉంటారు. అన్ని రోల్స్ మల్టీ రోల్స్ సిస్టర్ ప్లే చేస్తారు. కాబట్టి ఈ ప్రొఫెషన్ని నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే నేను చదువుకోవడానికి వచ్చినప్పుడు నర్సింగ్కి 2-3 సార్లు గోడకి వెళ్ళిపోయాను ట్రైనింగ్లో. మళ్ళా పట్టుకొచ్చి అందలేశారు. దాని విలువ ఏంటి, మా నాన్న ఎందుకు నన్ను నర్సింగ్ చదివించాడు అనేది ఇప్పటికి అర్థమైంది.
దేవునికి నిండా వందనాలు చెల్లించుకున్నాం. మీ అందరినీ ఎంతో ప్రేమతో ఇక్కడ ఎంతో చెప్పినట్టుగా మంచి మంచి ఫ్లవర్స్తో ఓపికతో మీరందరూ మమ్మల్ని సన్మానించడం అందరికీ హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, చాలా చక్కటి విట్నెస్లు అండి వారి యొక్క జీవితాల్లో. నేను అనుకుంటున్నాను కీర్తి కృష్ణ గురించి కూడా ఫాస్ట్గా చెప్పేసింది అనుకున్నాను. ఎక్కువ సమయం నేను 2 minutes అంటే ఆమె 5 minutes తీసుకున్నట్టు ఉంది, అనిపించింది. ఏదేమైనా మరొకసారి నలుగురికి రాలేకపోయిన ఇంకొక ముగ్గురు, అలాగే కాబోయే నర్సెస్ ఎవరు మన చంద్రలేఖ, అలాగే మన సిగ్నబర్ స్కూల్ ప్రెసిడెంట్ గారి యొక్క కుమార్తె మహిమా గోల్డ్, ధర్మేంద్ర గోల్డ్, యాక్చువల్లీ గోల్డ్ కంపేర్ ఆ యొక్క సహోదరు కూడా వీరి యొక్క కమిట్మెంట్తో చక్కగా వారు భవిష్యత్తులో మంచి నర్స్ అయ్యి అనేక మందికి సేవ చేసేటువంటి ధన్యత వారికి దయచేయాలని, వారికి ఇంకా మంచి ఆరోగ్యమును శక్తిని దేవుడు వారికి దయచేయాలని మనం చేస్తున్నాం. సంఘస్థుల్లో ఎవరైనా ఒకరు ఈ నర్స్ గురించి ఏమైనా ఒక మాట చెప్పగలుగుతారు? వీళ్ళందరికీ 2 నిమిషాలు ఇచ్చాం, కానీ ఓన్లీ 1 minute, ఒకే 1 నిమిషం. మీలో ఎవరైనా సరే ప్రేరేపించబడి ఎస్ అండి వాళ్ళ రోల్ ఇలాంటిది లేదా వాళ్ళ కమిట్మెంట్ ఇలాంటిది అనుకుని ఎవరైనా చెప్పగలిగితే సమయం ఇస్తున్నాం. ఓన్లీ 1 minute. ఇలాగ నేను అడిగి కొద్దిసేపు మీరు లేవకపోయినా 1 minute అయిపోయినా ఇంకా దొరకనట్టే. కాబోయే నర్స్గా వాళ్ళ చెల్లి గురించి ఇప్పుడే సిగ్గుపోతుంది. అందరికీ బేసిక్గా నేను ఈ ప్రొఫెషన్కి నాకు చదువుకున్నది వేరే, నేను ప్రొఫెషన్ మనకు ఐడియా లేదు. పైగా ఈ పెయిన్ వాళ్ళు ఏదైతే తీసుకున్నారో సో లైక్ దే వోంట్ టెల్ ద వర్డ్స్, లైక్ మనం చెప్పలేము కూడా. సో ఒకటే అడ్మిషన్ చేయడం ఏంటి అని అంటే థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకంటే మనకి అది వస్తుందో రాదో మనకు తెలియదు, కానీ మనం ఒక స్టాండ్ తీసుకొని చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ సిచ్యువేషన్ అయినా కానీ ఆ సిచ్యువేషన్లో మీరు మాకు సపోర్ట్ చేసి ఉన్నారు. ప్లస్ యు ఆర్ ద లైక్ ఎట్లా అంటే ప్రతి సిచ్యువేషన్లో మళ్ళీ మీరు మా ఇంట్లో ఒక లేడీ, సో వీ రెస్పెక్ట్ యూ ఫర్ దట్ అండ్ యు ఆర్ సర్వింగ్ ఫర్ ద పీపుల్. అంటే అన్నోన్ పీపుల్కి మేము సర్వ్ చేస్తున్నాం కాబట్టి దానికి మేము ఇంకా డబల్ రెస్పెక్ట్ పెరిగింది. ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఇంకా మాకు అంటే మేము ఒక్కొక్క సిచ్యువేషన్లో కొంచెం కింద మీద అవుతుంటాం. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో కూడా మీరు ఒక స్టాండ్ తీసుకొని ఉన్నారు కాబట్టి మీరు ఇంకా రెస్పెక్ట్ హ్యూజ్గా పెరిగిపోయింది. అంటే ప్రొఫెషన్ అంటే పేరుకే కాదు, వీళ్ళు చేసి చూపిస్తారని చెప్పేసినట్టు కూడా మీరు మాకు ఒక లైక్ రోల్ మోడల్ లెక్క ఉండిపోయారు. సో దట్స్ వాట్. మీ అందరికీ థ్యాంక్స్. అంటే ఈ మాట కానీ ఇంకా మనం ఎక్కువ చెప్పలేము. ఎందుకంటే యవనస్తులు స్పందించడం చాలా మంచిదండి, ఎందుకంటే ఆ కమిట్మెంట్తో వాళ్ళు ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే, చాలా సంతోషం. ఈ సమయంలో వారి నిమిత్తమై ఒక డెడికేటరీ ప్రేయర్ చేసి వారికి మంచి ఆరోగ్య పనుశక్తిని దయచేయాలని, అలాగే రాబోయే రోజుల్లో ఇంకా వారి యొక్క సేవ ఇంకా ఘనంగా జరుగుతూ ఎటువంటి బలహీనతలకి లోను కాకుండా ఉండాలని మనం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. దయచేసి మీరందరూ కూడా లేచి నిలబడినట్లయితే దయచేసి లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడివి పరిశుద్ధుడివి పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, స్తుతులు స్తోత్రములు మహిమ ఘనతనికి దేవా, ఈ చక్కటి విశ్రాంతి దిన సాయంకాల సమయంలో మా ప్రభువా తండ్రి, నీ ప్రియబిడ్డలుగా మమ్మలను తండ్రి నీ సన్నిధిలో ఈ రీతిగా ఏర్పాటు చేసి గొప్ప దేవా, మీరు తండ్రి నేను శరీరదారుగా ఈ లోకంలో జీవించిన కాలంలో మా ప్రభువా అనేక మంది నేను వ్యాధిగ్రస్తులకు, అనేక మంది మా ప్రభువా అనాథలకు, అనేక మంది దిక్కులేని నేను పేదవారికి తండ్రి మీరు చేసినటువంటి సేవ దృక్పథాన్ని తండ్రి నీ ప్రియబిడ్డలు మా ప్రభువా మా యొక్క సంఘ బిడ్డలు
మా ప్రభా తండ్రి వారు తీసుకున్నటువంటి ఆ యొక్క సర్వీస్ మా ప్రభా నర్స్ గా నాయన వారు చేస్తున్నటువంటి నాయన సమాజ సేవలో మా ప్రభా బిడ్డలను మీరు ఎంతగానో ఆత్మీయంగాను శారీరకంగా కూడా బలపరిచి బిడ్డలను ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి ఈ యొక్క బిడ్డలతో పాటుగా మా ప్రభా ఇంకా రాలేకపోయిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. నాయన బిడ్డలు మా ప్రభా నాయన సంపూర్ణమైనటువంటి సమర్పణ కలిగి నాయన వారు తండ్రి వారి యొక్కకు వస్తున్నటువంటి ఆ యొక్క హాస్పిటల్ డ్యూటీస్ లో మా ప్రభా నాయన వారి యొక్క వస్తున్న ప్రతి రోగిని కూడా మా ప్రభు తండ్రి బిడ్డలు నాయన దర్శిస్తుండగా వారికి సర్వీస్ చేస్తుండగా మా ప్రభా నాయన మీ యొక్క గాయపడినటువంటి హస్తాన్ని బిడ్డలపై ఉంచండి. నాయన బిడ్డల చుట్టూ మీ యొక్క నాయన కాపుదల ఎల్లవేళ తండ్రి కంచి కావాలని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నాయన బిడ్డలకు మా ప్రభా నీవు వాగ్దానం చేసినట్టుగా ఏ తెగులును నీ సమీపమునకు చేరదు అని సెలవిస్తున్నావు తండ్రి. వారు మా ప్రభా చేస్తున్నటువంటి ఆ యొక్క డ్యూటీస్ లో కానీ వారు నివాసం చేస్తున్నటువంటి వారి యొక్క గృహాలలో కానీ వారు నాయన ఉంటున్నటువంటి ఆ ప్రాంతంలో కానీ ఏ విధమైనటువంటి బలహీనతలకు లోను కాకుండా బిడ్డలు మీరు కాసు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ఒక తండ్రి నీ చిత్తమైతే మా ప్రభా ఆయన ఆ బిడ్డలు ఆయన ఎవరికైతే సర్వీస్ చేస్తున్నారో ఆ బిడ్డలు మా ప్రభా ఆయన ప్రభువైన యేసు క్రీస్తు నామమున సంపూర్ణమైనటువంటి స్వస్థత పొందులాగిన అట్టి వరములు బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా మా ప్రభా ఆ యొక్క సర్వీస్ చేస్తుండగా తండ్రి బిడ్డలకు మా ప్రభా చక్కటి ఓర్పును సహనాన్ని నాయన బిడ్డలకు ధైర్యమును మా ప్రభా మీరు దయచేయమని నాయన నిశ్చితమైతే ఈ యొక్క చిన్న నాయన గౌరవాన్ని మా ప్రభా బిడ్డలకు మా ప్రభా తండ్రి అందిస్తున్నటువంటి యొక్క సంఘ బిడ్డలను కూడా పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకొని గొప్ప దేవాన్ని నిశ్చితమైతే తండ్రి నాయన ఇంకనూ అనేక మంది మా ప్రభా ఈ చక్కటి ప్రేరణకు మా ప్రభా ఈ యొక్క సేవలో ముందుకు కొనసాగు కొరకు సహాయం చేయమని అలాగే మా ప్రభా ఈ యొక్క చక్కటి కార్యక్రమానికి హాజరైనటువంటి ఈ ప్రియబిడ్డలు పెద్దలు మా ప్రభా మా యొక్క హైదరాబాద్ మెట్రో సెక్షన్ నాయన విమెన్స్ మినిస్ట్రీ డైరెక్టర్ గారు అయినటువంటి మిసెస్ మణి కృష్ణప్ప గారిని నాయన మీరు మెండుగా దీవించి నాయన వారి యొక్క ఆధ్వర్యంలో మా ప్రభా ఇంకా అనేక నాయన రీతిగా మా ప్రభు తండ్రి మీ యొక్క స్వార్థ సేవ ముందుకు కొనసాగు కొరకు సహాయం చేయమని మంచి ఆరోగ్యములు భవిష్యత్తుని వారికి దయచేయమని అలాగే మా ప్రభా ఆయన ఇక్కడ కూడి వచ్చినటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా పేరు దీవించి బిడ్డలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారిని మీరు ముట్టి సంపూర్ణమైన ఆరోగ్యములు భవిష్యత్తుని బిడ్డలకు దయచేయమని మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము మాకు దయచేయండి, మా రుణస్తులు మీకు క్షమించే ప్రకారం మా రుణములను మీరు క్షమించండి, మమ్ము శోధనలోకి తేక కీడు నుండి తప్పించుము, రాజ్యము శక్తి మహిమయు నిరంతరము నీవై ఉన్నావు తండ్రి ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడి ఉన్న మనందరికీ మరి ముఖ్యంగా ఈ యొక్క సర్వీస్ చేస్తున్నటువంటి నర్సెస్ ఇక్కడ కూడి వచ్చినటువంటి బిడ్డలను రాలేకపోయిన బిడ్డలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక ఆమేన్. ఓకే దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఈ రీతిగా జాయిన్ అయినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమంలో ఖచ్చిత మిస్టేక్ ఏంటంటే ఆ బ్యానర్ మీద ఓన్లీ ఆర్గనైజ్డ్ బై క్రిస్టఫర్ అండ్ చర్చ్ మెంబర్స్ అండ్ ఎల్డర్స్ అనేది వారు ఏంటి మర్చిపోయారు. అది నేను కూడా అబ్జర్వ్ చేయలేదు ఆ రోజు ప్రింట్ వచ్చే వరకు కూడాను. దయచేసి ఆ కరెక్షన్ గుర్తు చేసుకోవాల్సింది మనం చేస్తున్నాను. ఎందుకంటే మనం ఏ పని చేసినా యథార్థతతోనూ సక్రమంగాను క్రమంగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ సమయంలో ఒక్కొక్కరు పాస్టర్ గారు ఉంటారు డైరెక్టర్ గా, ఉమెన్స్ మినిస్ట్రీ డైరెక్టర్ గా, వారు నేను ఉంటాను. ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోటో వేసిన తర్వాత అప్పుడు మేము వెళ్ళిపోతాం. గ్రూప్ కూడా ఒకటే ఓకే గ్రూప్ గా ఒకటి ప్లీజ్ ఎవరు క్యాంపస్ లో అమ్మ అందరూ వస్తున్నారు చూడండి.
నవ్వట్లేదు అంటే వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళు ఇంకేమో కోరుకున్నట్టున్నారు. పాస్టర్ గారు ఏమన్నా ఇంకేమన్నా బరువులు ఎత్తులు పెడతాడు అనుకున్నారు, పెట్టలేదు, పెడతానండి. అమ్మా ఒకసారి నవ్విద్దామని వాళ్ళంటే. ఓకే ఓకే అమ్మ ఒక్కొక్క వస్తారు, ఏం మాట్లాడుకుంటారు మాట్లాడుతారు. మీరు అంటే ఇట్లే ఉన్నారు కొంచెం జాయిన్ అవుతుంది. ఓకే అమ్మా ఇంకొకటి ఇస్మాయిల్ కాదు, ఇస్మాయిల్ ఎవరున్నారు ఇక్కడ? ఓకే ఓకే అమ్మ ఓకే మళ్ళీ ఓకే తర్వాత వాళ్ళ ఫ్యామిలీ కూడా దిగితే దిగొచ్చు, పేరెంట్స్ అంతా, ఎందుకంటే జీవనాశనం చూస్తున్నారు, అందుకే పిలవలేదండి. కుమార్తె కదండి. ఓకే యా ఎక్కువైతే అంతేనంటారా? ఎడు చూడాలి. ఓకే మా చంద్రలేఖ నువ్వు కూడా ఉండండి. ఓకే చంద్రలేఖ కాబోయే ఓకే అడ్రస్ ఓకేమ్మా థ్యాంక్ యూ ఓకే మరొకసారి మీ అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.